పలు సామాజిక కార్యక్రమాలతో జనబలాన్ని సంపాదించుకున్న పర్షా బబ్లు యాదవ్కు పలు పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. రానున్న కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా కాప్రా డివిజన్ నుండి ఎన్నికల బరిలో నిలిచేలా పలు పార్టీలు పర్షా బబ్లు యాదవ్ను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ వైపు పర్షా బబ్లు యాదవ్ మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా అనేక సామాజిక కార్యక్రమాలతో కాప్రా డివిజన్లో జనాదరణ కలిగిన వ్యక్తిగా పర్షా బబ్లు యాదవ్ గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలమైన నాయకుడి కోసం పలు పార్టీలు అన్వేషణ మొదలుపెట్టాయి. బబ్లు యాదవ్కు కాంగ్రెస్ పార్టీ నాయకులతో మంచి సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమైనట్టుగా తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేసేందుకు పర్షా బబ్లు యాదవ్ సిద్ధమయ్యారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. పర్షా బబ్లు యాదవ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి కాప్రా డివిజన్ను మరింత బలోపేతం చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకోనున్నట్లు పర్షా బబ్లు యాదవ్ అలియాస్ అరుణ్ యాదవ్ అనుచర వర్గం